హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం అన్నదమ్ముల గురించి తెలుసుకుందాం. లోకంలో చాలామంది అన్నదమ్ములు ఉన్నారండి. చాలామంది కలిసి ఉన్నారు, కొంతమంది విడిపోయారు. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. నేను మీ పర్సనల్స్లో రావాలనుకోవట్లేదు. కానీ రక్త సంబంధం అనేది ఒకటంటూ మన అమ్మ నాన్న మనకి ఇచ్చిన తర్వాత ఎవరు మన లైఫ్లోకి ఎంతమంది మధ్యలో వచ్చినా లాస్ట్లో చివరికి ఇద్దరు కలిసి చూసుకున్నప్పుడు కానీ ఒకరొకరి కళ్ళలో చూసుకున్నప్పుడు ఆ ఒక మ్యాజిక్ ఉంటుందండి. ఆ మ్యాజికే వేరే. అదే రక్త సంబంధం అంటారు. అదైతే నేను చెప్పగలుగుతాను. మీ పర్సనల్స్ ఎన్నన్నా ఉండొచ్చు. పర్సనల్స్ అంటే ఏం ఉండవండి. ఒకటి మెయిన్ వచ్చేది ఆస్తి దగ్గర, రెండు నువ్వా నేనా అనుకునే దాని దగ్గర. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు చేసుకునేంత వరకు ఈ ఆస్తి గొడవలు ఎప్పటికీ రావు. ఎందుకంటే తల్లిదండ్రి అందరూ ఉంటారు కాబట్టి. ఎప్పుడైతే మనకి పెళ్ళిళ్ళు అయ్యాయో అప్పటి నుంచి పిల్లలు అవుతారో నీ బతుకు నాది, నా బతుకు నాది అనుకోవడం, ఆ డబ్బులు ఈ డబ్బులు, ఆ భూమి ఈ భూమి వద్దు అనట్లేదు, మీరు పంచుకోవద్దండి అని చెప్పట్లేదు. బట్ అన్నదమ్ముళ్ళు అంటే తీసుకోండి, పంచుకోండి, బట్ బాగుండండి. కనీసం మొహాలు కూడా చూసుకోనంత విరోధులు అయిపోయారండి కొంతమంది. అయితే చూస్తే నిజంగా అంటే నిజంగా బాధేస్తుంది. నేను తాగిన తర్వాత వాడు తాగినాడు కదా పాలు అమ్మ దగ్గర, నా ఎంగిల్ పాలు తాగినాడు కదా, నాకంటే చిన్నవాడు కదా, పోనీ తప్పేముంది, వాడి కొంచెం బాగుంటే ఏముంది అని అన్న అనుకోడు. నాకంటే ముందు ఈ లోకానికి వచ్చినాడు కదా, నాన్న అమ్మ తర్వాత నాకు అంతటోడు వాడొక్కడే కదా ఉండేది, వాడు తీసుకుంటే ఏమి అని తమ్ముడు అనుకోడు. ఇద్దరిలో ఎవరో ఒకరు అనుకోకపోతే లాస్ట్కి ఎవరండి అనుకుంటారు. మొన్న ఏదో రీసెంట్గా బలగం సినిమా వచ్చింది. బలగం సినిమా చూశారు అందరూ, చాలామంది కలిశారని విన్నాను నేను బలగం సినిమా చూసిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ కూడా చాలామంది విడిపోతున్నారండి. ప్లీజ్ ఎవరైనా సరే అన్నదమ్ముళ్ళు దూరంగా ఉన్నా, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, గొడవలు పడి కొట్లాడుకొని ఒక్కసారి ఆలోచించండి బ్రో. నేను మీ చెల్లిని అనుకొని నా మాట విన్నమని చెప్పట్లేదు, రిక్వెస్ట్ అని అనుకోండి. కలిసి ఉండండి. దయచేసి తమ్ముడిని దూరంగా పెట్టుంటే దగ్గరకు తీసుకోండి. అన్నని నువ్వు దూరంగా పెట్టుంటే వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసుకొని నువ్వు దగ్గర తీసుకొని దగ్గర ఉండు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఈరోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో అలాంటప్పుడు దూరంగా ఉండి, మీరు లోపల బాధ లేదని మాత్రం నేను అనను. ఒక్క డబ్బే మీకు అడ్డం వచ్చేస్తే బంధం ఎక్కడ పోయిందండి? డబ్బు ఒకటేనా, విలువలు ఒకటేనా? పోనీ ఏమైపోదు. మనం ఏమి తీసుకొని పోమని అందరికీ తెలుసు, అయినా కూడా కావాలి 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 అని గొడవ పడతాం. వద్దండి. మనం చేసే మంచిగా మన పిల్లలకి వస్తుంది. ప్లీజ్ అన్నదమ్ముళ్ళు కలిసి ఉండండి.